35 4వ అధ్యాయం కాస్త చదవండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనో సమర్థుడు కాడు. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యమైన నా దేవుడు, వాక్యము చేత మాతో మాట్లాడండి. మా సొంతం, మా స్వనీతిని బంధించిన ఆయన మమ్మల్ని మీ సిలువ చాటును మరుగుపరచండి. మా నోటిని మీ బూరగా మలిచి మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సరే, మనము గడిచిన కాలం అంతా కూడా మనము వాక్యము చేత ఉపదేశింపబడుతూ ఉన్నాం. సరే, మనము ఉపదేశింపబడుతూ ఉన్నాం. మనము అపవాదుల చేత ఎటు పడితే అటు నడిపింపబడుతున్నటువంటి సమయంలో సరైన మార్గంలో నడిపించటానికి దేవుడు తను మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని రక్షించిన దేవుడు మనకు ఒక దురాత్మ చేత పీడింపబడుతున్న మనల్ని దేవుడు ఏం చేసిండు? పరిశుద్ధాత్మను మనకిచ్చి సరైన సర్వసత్యంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చదవబడినటువంటి లేఖనాన్ని మనం ఒకసారి పరీక్షిస్తే, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారమట? ఎన్నికకు రాని వాళ్ళం. అంటే మనం దేనికి పనికి రాని వారం, దేనికి గొరకాని వారం, అసలుకి మనకు విలువ లేదు. ఒక చోట కుక్క అని సంబోధిస్తాడు, ఒక చోట ఇంకొక చోట దుమ్ముతో సంబోధిస్తాడు. దేనికి పనికిరాని వారం అన్నమాట. నిజంగా అసలు మనిషి ఆకారాన్ని కూడా మనం చూసుకుంటే ఆయన ముందు మనము ఒక దుమ్ములాగా, అంటే కాలుకు కూడా కనీసం మనం మనుషులం కదా, మన ముందు చీమనైనా సరిగా కనబడుతుందేమో కానీ దేవుని ముందు మనము ఆ చీమలాగా కూడా కనబడం. కనుక అయితే ఆయన ఏమంటుండు? మనల్ని ఎన్నికకు రాని వారము, మనం ఎందుకు పనికిరాని వారం. అయితే ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. అయితే ఇక్కడ మనం చాలా మటుకు కొంతమందికి ఏమంటారంటే దేవదూతలను కూడా దైవారాధన చేస్తూ ఉంటారు కదా. అందరు తలలెత్తి జరిగి చూస్తే నాకు మాట్లాడాలనిపిస్తుంది, మీరు వింటున్నారనిపిస్తుంది. మీరు దయచేసి నేను ఎంతసేపు ఎక్కువసేపు సమయం తీసుకోను కదా, మీరు అందరూ కూడా దయచేసి, నేను ఇక్కడ రమ్మన్నాను కదా, అక్కడ కూర్చొని మళ్ళీ అది కొడతాను, ఇక్కడ రావాలా చెప్పిన మాటినా. అయితే దేవదూతలను కూడా ఆరాధిస్తూ ఉంటారు. చాలా మట్టుకు చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇవాళ రోజుల్లో ఈ సృష్టిలో ఉన్న సృష్టిని అంతటిని కూడా ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు దేవదూత ప్రత్యక్షమైతే ఏం చేస్తారు? ఇంకా ఆరాధిస్తారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని చిత్తము ఎలాగూ జరుగుతున్నదంటే, దేవదూతల పక్షమున, అంటే ఆయన సైన్యము పక్షమున, మన పక్షమున, అంటే మనకు దేవదూతలకు కూడా ఆయన చిత్తానుసారమైనటువంటి తీర్పు జరుగుతూ ఉన్నది. ఆయన చిత్తానుసారమైనటువంటి ఆలోచన చొప్పున నడవడి జరుగుతూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు మనము ఆయన చిత్తానుసారంగా మనము నడిపింపబడతా ఉన్నాం. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనము ఏమీ చేయజాలం, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనము నిలబడలేం. అలాగే దేవదూతలు కూడా ఆయన చిత్తానుసారంగానే నడిపింపబడతా ఉన్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని చిత్తాన్ని పూరా చర్చ అనేక బాత్కారో మీరందరూ చర్చ అయిపోయాక మీరు చేసుకోండి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ డౌన్ అవుతూ ఉంటుంది. నేను చెప్పేటియే 2 మాటలు, ఆ 2 మాటలు జర శ్రద్ధగా వింటే కొద్దిగా మన హృదయంలో నాటపడతాయని ఆశ. అయితే దేవదూతలకు కూడా ఆయన చిత్తానుసారంగానే సేమ్ ప్రాసెస్
మనకు ఎలాగూ ఆయన చిత్తం చేత మనం నడిపబడుతున్నామో, ఎలాగో ఆయన చిత్తంతో మనము శిక్షింపబడుతున్నామో, ఎలాగో ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ ఉన్నాడో దేవుడు, దేవదూతలను కూడా అలాగే ఆయన చిత్తానుసారంగా నడిపిస్తున్నాడట. ఒకానొక దశలో దేవదూతలు కూడా ఆయన మాట వినకుండా ఏం చేయబడ్డారు? త్రోసివేయబడ్డారు కదా. ఒక సంఖ్య ఉంటుంది, ఆ సంఖ్య నేను ఎక్కడో చూసినాను, సరే అది ఇప్పుడు ఉచ్చరించాను. అయితే వాళ్ళు కూడా దేవుని చిత్తానుసారంగా చేయకుండా వాళ్ళు ఏం చేశారు? త్రోసివేయబడ్డారు. మనము కూడా ఆది మానవులు ఏం చేశారు? ఆదాము గారు గిట్లా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని ఉద్దేశంను, దేవుని మాటను వినకుండా, గ్రహించకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా త్రోసివేయబడ్డారు. అలాగే ఇక్కడ ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మా అమ్మ ఎవరైనా సిగరెట్ తాగుతుంటే మా అమ్మ పోయి వెనకలికి వెళ్ళి డైరెక్ట్ పోయి ఏం చేస్తుంటే అమ్మ? ఏం పట్టేస్తుంటే? ఏం పడుతుంటే? సిగరెట్ చేతిలో పట్టుకొని సిగరెట్ తాగుతారు అనుకో, మెల్లగా వెనకకి వెళ్ళి పోయి చేయి పట్టుకుంటుండేనంట. చేయి పట్టుకో ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే చిన్నపిల్లలు అమ్మని చూడగానే భయపడతారు. అటువంటిది దూరం నుంచి ఉంటేనన్నా చూసి ఏం చేస్తుండే? వాళ్ళు సిగరెట్ కింద పడేస్తారు. కానీ అమ్మ పోయి డైరెక్ట్ ఏం చేస్తుండే? చేయి పట్టుకుంటుండే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, అక్కడ అమ్మ చేయి పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని అడిగింది కదా, అది మనుషులం కాబట్టి అడిగింది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునో సమర్థుడు కాడట. ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావని అడగడానికి సమర్థుడు కాడంటే అర్థం ఏంటంటే, మనల్ని ఏమైనా చేయగలడు కదా. అందుకే మనం పాట పాడతాం కదా. ఎత్తండి ఒక చిన్న చరణం, ఎత్తండి తొందరగా. ఎట్లుండాలి? మీరు చాలా షార్ప్ ఉండాలి. అదే చరణమే పాడండి. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. మనం చాలామంది ఏమంటారంటే, నాకు దేవుడు ఏం చేసిండు, దేవుడు నాకేం చేసిండు అని అడుగుతాడు. ఒక్కొక్కరు యాక్సిడెంట్లో కాలు పోతే నాకు దేవుడు ఏం చేసిండు, నాకు కాలు పోయింది అని అంటాడు. అసలు యాక్చువల్గా ఏం చేసిండు దేవుడు? వీళ్ళు చేసిన దానికి ఏం చేయాలా? సాతానుగాడు ఏం తీసుకొచ్చిండు? వాళ్ళకి మరణాన్ని తీసుకొస్తే దేవుడు ఏం చేసిండు? తప్పించి కాలుతో సరిపెట్టిండు. అప్పటికైనా వాళ్ళు గ్రహిస్తారేమోనని, అయ్యా నేను చేసిన తప్పు నన్ను క్షమించు అని తప్పును గ్రహిస్తారేమోనని దేవుడు ఆడికి అది చేస్తే దేవుడిని ఏమంటారు? వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. నాకు దేవుడు ఏం చేసిండని ప్రశ్నిస్తూ ఉంటారు. నా స్థితి ఎందుకు ఇలాగుంది అని ప్రశ్నిస్తూ ఉంటారు. నా బిడ్డకు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల దోషం పిల్లల మీద ఉంటుందని ఆ యొక్క విషయాన్ని మనము గ్రహించాల. దేవుడు మనకి ఎల్లవేళలా ఎప్పుడు కూడా మేలు చేయడానికే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన జీవితంలో జరిగిన వాటిని గ్రహించి ఆయన దగ్గరికి పోయి మనం పశ్చాత్తాప హృదయంతో అడిగి ఆయన దగ్గర ఉండేటటువంటి స్థితిని మనం పొందుకోవాలని దేవుడు ఎల్లవేళలా చూస్తూ ఉంటాడు. కానీ మనము ఆయన మాట వినం. ఇప్పుడు మనం పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనం ఏం చేస్తాం? పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఏం చేస్తారు? చెప్పండి త్వరగా. చదివిస్తాం కదా. చదివిస్తారు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కారు ఇప్పించి, కార్కి ఒక డ్రైవర్ను పెట్టి, ఆ పిల్లోడిని అందులో పెట్టి, ఆ స్కూల్కి పంపించి, మళ్ళీ పికప్ చేసి కదా, మళ్ళీ ఇంటికి ఒక ట్యూషన్ మాస్టర్ను పెట్టి, డబ్బులు బాగున్న వాళ్ళు అలాగే చేస్తారు. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? వదిలిపెడతారు, తీసుకొచ్చుకుంటారు. ఇంకా డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. ఇంకా డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? హాస్టల్లో వేస్తారు. కానీ పిల్లలకు ఎప్పుడు సంతోషం ఉంటుంది? పిల్లలకు తల్లికి ఎప్పుడు సంతోషం ఉంటుంది?
తల్లిదండ్రులతోటి పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు పిల్లలకు కూడా సంతోషం ఉంటుంది కదా. ఆ చదువు ఉండని ఉండకపోయి మా అమ్మగారు మమ్మల్ని ఏం చేసిండ్రంటే హాస్టల్ వేసిండ్రు. హాస్టల్ వేసినప్పుడు మేము పారిపోయి 2-3 హాస్టల్ పారిపోయినాం కదా, 2-3 హాస్టల్ పారిపోయినాం. ఆ తర్వాత మా అమ్మ ఏమన్నదంటే ఇంకా నేను ఏ హాస్టల్ వేయను, నాకు ఓపిక లేదు అన్నది. మాకు చదివిపిస్తే ఇంట్లో ఉండి చదివిపియండి, లేకపోతే నేను చదువుకోను, పని చేస్తానన్నాను. పని చేయడం మొదలుపెట్టినాను. తక్కువ చదువులో పనికి రావాల్సి వచ్చింది. అయితే మాకేం ఆనందము, తల్లిదండ్రులతో ఉండడమే ఆనందం కదా. చదువుకుంటే జీవితాలు బాగుపడతాయని చెప్పిండ్రు మాకు అప్పుడు, కానీ తల్లికి దూరంగా ఉండి మేము చదువుకోలేకపోయినాం, మేము తట్టుకోలేకపోయినాం. అయితే ఆ సంతోషమే దేవుడు మనకు ఇవ్వాలనుకుంటుండే. ఏ సంతోషం? ఆయనతో ఉండేటటువంటి సంతోషం. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆయన సంతోషం మనకిద్దాం అనుకుంటాం, మనం ఏం చేస్తున్నాం, ఆయననే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఆయననే హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే ఆయననే ప్రశ్నించి మనము దూరం అవుతాను. అందుకే దేవుడు ఏమంటాడంటే ఆయన చేయి పట్టుకొని ఆయనను ప్రశ్నించేటోడు ఎవడు లేడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఆయన మొట్టమొదట ఆయన ఎలాంటి వాడో, ఎంత గొప్ప దేవుడో, ఎంతటి శక్తిమంతుడో, మనము ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నామో, మనం ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామో గ్రహిస్తే దేవుని మనము అలాంటి మాట మాట్లాడడం. కనుక ఇక్కడ ఇద్దరికి కూడా ఏ విధంగా చేస్తున్నట్ట అంటే ఆయన చిత్తానుసారంగా. చిత్తం అంటే ఏంది? ఆయన మనసులో అనుకున్నది చేస్తాడు కదా. చిత్తం అంటే ఆయన మనసులో ఉన్నది ఆయన చేస్తాడు. ఇక్కడ రాయబడ్డది కదా మంచిగా, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. అంటే పరలోకంలో దేవదూతల పక్షంన అయినా కానీ మన పక్షంన అయినా కానీ ఆయన చిత్తానుసారంగానే మనకు జరిగిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మనుషులకు దేవునికి ఒక మధ్యలో ఒక ఏమంటారు పోరాటం ఉంటుంది. అయితే దేవుని చిత్తాన్ని మనము గ్రహించేవారమా, దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నామా అనే ఆలోచన మనకు కలిగి ఉంటే మనం ఎలాగుంటామంటే దేవునితో సంతోషంగా ఉంటాం. మొట్టమొదట ప్రతి కార్యాన్ని కూడా మనం ఏం చేసుకుంటామంటే పొద్దున్న లేవగానే మనం ఒక దినచర్య మనము రూపొందించుకుంటాం. ఆ దినచర్య ప్రకారంగా జరిగితే మన ఇష్టానుసారంగా అది సంతోషంగా ఉంటుంది. కానీ ఆ దినచర్య దేవుని చిత్తమా అన్న పరీక్ష మనలో కలిగి ఉండాలి. అయితే దేవుడు మనకు అనేక విధమైనటువంటి ఆ సూచనలు మనకు చేసి చూపిస్తూ ఉంటాడు. మొదట చూపుతూ ఉంటాడు, దాన్ని మనం గ్రహించకపోతే దాని ద్వారా మనం ఏం పొందుకుంటాం, కొన్ని సమస్యలు పొందుకుంటాం. అమ్మను దేవుడు కళ ద్వారానా మరి ఎలా మాట్లాడిండో తెలియదు, నువ్వు ఆయన సొత్తుకు ఆశపడకు అన్నాడట. అయితే మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు. అప్పటికి మాకు సొంత ఇల్లు ఉంది, 350 గజాల స్థలము. మాకు కిరాయిలు వస్తే అప్పటికి 250-200 కిరాయిలు వస్తుండే కదా. ఆ జమానాలో 200-250 కిరాయి వస్తుండే. దాంతో అమ్మ పచ్చళ్ళు అవి ఇవో చేసుకొని బతికేస్తుండే. కానీ మా అమ్మ ఏం చేసింది, ఆయన సొత్తుకు ఆశించకంటే ఆయనను వెతుక్కుంటూ పోయినాం కదా. దాని ద్వారా ఏం జరిగిందంటే మేము ఇల్లు కోల్పోవాల్సి వచ్చింది. అమ్మ కొంత ఆరోగ్యం క్షీణించిపోయింది. ఎందుకంటే వెతుక్కుంటూ పోయిన ప్రక్రియలో మా నాన్న వచ్చి మా అమ్మను కొట్టి ఆ యొక్క దుష్టుడు పనిచేసిండు. అక్కడ పనిచేసినప్పుడు అమ్మ కొంచెం కొన్ని ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అలాగే అది దేవుని చిత్తమా అని గ్రహించటానికి మొట్టమొదట మనకు ఆయన గ్రహింపజేసిన తర్వాతనే మనము వాటిని గ్రహించేటటువంటి ఆలోచన మనలో ఉండాలి. ఈ గ్రహించే ఆలోచన ఎవరికి ఉంటుంది అంటే దేవుడు ఒక్కరికి సర్టిఫికెట్ ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండమ్మా? పరిశుద్ధ లేఖనంలో ఆయన చిత్తాన్ని గ్రహించేటటువంటి ఆ సర్టిఫికెట్ ఎవరికి ఇచ్చిండు, ఆ అవార్డు ఎవరికి ఇచ్చిండు? దావీదు గారికి ఇచ్చిండు కదా. దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. చిత్తం అంటే ఏంది? ఆయన హృదయాన్ని ఎరగడమే మన చిత్తం కదా. ఆయన చిత్తం ఎరిగినవాడు ఆయన హృదయానుసారుడు. మరి మనం ఏమైనా ఎరుగుతున్నామా? ఆయన చిత్తాన్ని మనము గ్రహిస్తున్నామా? ఆయన చిత్తం ఏందో మనం ఒక్కసారి అయినా తెలుసుకుంటున్నామా? ఈరోజు నాకు జరిగినటువంటి పరిణామాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేసి ఆయన చిత్తం ఎలాగుంటుందో మీకు తెలియజేస్తాను. అయితే నేను ఒక చిన్న కాంట్రాక్ట్ పెట్టినాను. చిన్న కాంట్రాక్ట్ అంటే అది ఫ్లోరింగ్ లాగాలి. అయితే అది కొంచెం వాటర్ ప్రూఫ్ చేసి ఫ్లోరింగ్ లాగాలి, చిన్న కాంట్రాక్ట్. అయితే ఆ పని కొరకు ఈరోజు నిన్న పొద్దున్న లేచి వెళ్ళిన ఇసుక తెద్దామని పోతే అక్కడ ఇసుక రాలేదు. నిన్న పండగ కదా, మొన్న పండగకు లారీలు అన్ని పూజలు చేసి పెట్టినరు, రాలేదు. ఈరోజు పొద్దున్నే మళ్ళీ 5 గంటలకు లేచి వెళ్ళిన. 5 గంటలకు లేచి వెళ్ళిన తర్వాత పోగానే దాదాపుగా ఒక 20-30 లారీలు అన్నీ సన్నిసుకున్నాయి. ఒక్కటే ఒక లారీ దొడ్డేసుకున్నప్పుడు నేనేం చేసినంటే ఆయన అడిగితే 2600 అన్నాడు. నేను 25కి అడిగితే 2550 అన్నాడు. అటు ఇటు చేస్తే రేటు ఓకే అయింది, 25కి ఇస్తాడు. సరే అనేసి లారీ తెచ్చుకుంటాను పోయి మళ్ళీ దానికి కిరాయికి లారీ మాట్లాడుకుని దాన్ని వెయిట్
కాంట చేపిస్తాం మేము. కాంట చేపించినాం, వచ్చి నిలబడ్డాం. కాంట చేపించి వచ్చి నిలబడ్డ తర్వాత వేరే ఆ లోకల్లో ఒక కాలనీలో ఉంటారంట పెద్ద మనుషులు, వాళ్ళు వచ్చి ఇసుక మొత్తం నాకు కావాలి అని వాళ్ళని అడిగినరట. అడిగినప్పుడు నేను ఇంకొక ఆయన ఇద్దరం కాంట చేయించుకున్నాం, రేటు మాట్లాడుకున్నాం, తీసుకుపోవాలి. నేను ఒక 10 టన్నులు, ఆయన ఒక 10 టన్నులు ఇసుక తీసుకొని పోవాలి. తీసుకొని పోయే టైంలో వాళ్ళు వచ్చి, మేము కాలనీ వాళ్ళం, మాకు ఇవ్వకుండా నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే రేపు నుంచి ఇక్కడ లారీలు పెట్టనీయం అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడట. ఆయన ఏమన్నాడు, అన్న మీరు వేరే లారీని చూసుకుని అంటే, వేరే లారీలు లేవు, ఒకటే లారీ ఉంది. ఇవాళ నిన్ననే పని చేస్తానని చెప్పిన, నిన్న చేయలేదు, ఇవాళ చేయకపోతే ఏమనుకుంటారో ఏమో అన్న ఆలోచన నాలో ఉంది. నేను జర గట్టిగా మాట్లాడుతున్నాను, నువ్వు ఒకసారి మాట్లాడినావు కదా, రేటు మాట్లాడినావు, అంత అయిపోయింది, నువ్వు ఇస్తానంటేనే కదా నేను లారీ పోయి కాంట పెట్టుకొని వచ్చినా అని చెప్పి మాట్లాడుతున్నా. ఒక దశ అనిపిస్తుంది, గట్టిగా మాట్లాడి కొట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే పని ఖరాబ్ అవుతుంది, పనులకు చెప్పినాం వస్తారు రమ్మని అని విధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కానీ ఆ ఆలోచన ఎందుకొరకైంది, వాళ్ళను ఎందుకు ఆ ప్రేరేపణ జరిగింది అనేది నేను ఆలోచించలేకపోయినా, నేను గ్రహించలేకపోయినా. కొంచెం బాధ అనిపించి గట్టిగానే 2 నిమిషాలు మాట్లాడి తర్వాత అనుకున్నా, నేను కొట్లాడతలేను, నీకు ఇది న్యాయం అనిపిస్తుందా? మాకు ఒకసారి మాట ఇచ్చి నువ్వు వాళ్ళకి తీసుకుపోతానడం న్యాయమా? ఈ విధంగా నువ్వు చేస్తే ఈరోజు నువ్వు అట్లా చేసి ₹1 ఎక్కువ సంపాదిస్తుండొచ్చు, కానీ రేపు నువ్వు చాలా నష్టపోతావు అని శపించిన. కానీ తర్వాత నాకు అర్థమైంది, బాధతో నేను ఇంటికి వస్తున్నా, ఆడ పెద్ద వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు అనిపించింది, ఏ ఆటంకమైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా, ఈ పని ఆయన చిత్తమా అని మనం గ్రహించాలి. ఎందుకు ఆటంకం జరిగింది అనే ఉద్దేశం మనలో వస్తే, ఆలోచన కలిగితే ఆ తర్వాత మేలును మనము చూస్తాం. ఒకవేళ నేను కొట్లాడి ఇంకో ఇద్దరిని పిలుచుకోనో లేకుంటే ఆడ అడ్డం తిరిగో ఏదో చేసి ఇసుక తెస్తే ఏమవుతుండే, ఆ ఇసుక అంత వర్షానికి కొట్టుకుపోతుండే, నష్టం జరుగుతుండే. కనుక ప్రతి ఆటంకం, దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, నీ తల వెంట్రుకల లెక్క నా దగ్గర ఉన్నది అంటుండే. ఆయన చిత్తం లేకుండా మన వెంట్రుక కూడా రాలదు అంటుండే. కనుక ఆయన చిత్తాన్ని మనము గ్రహించేవారుగా మనం ప్రతి క్షణం మనం ఉండాలి. ఏ పని చేసినా కానీ ఆయన చిత్తమా అన్న ఆలోచన మనకు ఉండాలి. మనం ప్రార్థన చేసుకొని ప్రతి పనిని స్టార్ట్ చేస్తాం, మనం ప్రార్థన చేసుకొని మనం బయటికి వెళ్తాం. కనుక ఆ ప్రార్థన చేసినప్పుడు ఏదైనా జరగాల్సినటువంటి పని ఆగిపోయిందంటే అది ఏంటి అన్నమాట, ఆయన చిత్తము లేదు అన్నట్టు. కనుక ఆయన చిత్తాన్ని మనము ఆ విధంగా గ్రహించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం, 9-10 చూసుకుంటే, 9 నుండి చదవమ్మా. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. హల్లెలూయా. దేవుడు మనకు ఒక సూచన మనకు చేసిండు, ఒక దారి మనకు చూపిండు, ఒక మార్గం మనకు చూపిండు. ఏమని చూపిండు, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలో, ప్రభువా నేను ఈ పని పోతున్నా, అది కావాలి, నాకు ఇది చెయ్యాలి, నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలని ప్రార్థన కాదు. దేవుడు ఏమంటుండు, ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామానికి మహిమ కలిగినటువంటి ఏ పని అయినా కానీ మొట్టమొదటగా దేవుడు ఏమని చెప్తుండంటే, మీరు తిన్నా కానీ చెప్పురా, మీకు అర్థం కాలేదా, మీరు చదవలేదా, మీరు వినలేదా? మీరు తిన్నప్పుడు ఏం చేయాలా, ఆయన నామం మహిమపరచబడినట్లు తినాలట. మీరు ఉపవాసం ఉంటే ఆయన నామం మహిమపరచబడినట్లు తినాలట. చూపించాలన్నారు రెఫరెన్స్, ఆలస్యం ఎందుకు, మీకు అందరికీ తెలుసు కదా, మీరు చిన్నప్పటి నుంచి మీరు వాక్యాలు చదువుతున్నారు కనుక ఆ మాట మేము ఎత్తినప్పుడే మీరు చెప్పాలి. మనం ఉపవాసం ఉన్న ఆయన నామం మహిమపరచబడినట్లు, మనం భోజనం చేసిన ఆయన నామము మహిమపరచబడినట్లు మనం చేయాలట. ఏది కూడా ఆయన నామం అవమానపరచబడినట్లుగా మనము చేయకూడదు. మనం క్రైస్తవులుగా మనం ఏం చేసినాం, ఆయన నామాన్ని మన నొదిటికి రాసుకున్నాం. మన పేరు క్రైస్తవ పేరు. మనం నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, చూచినప్పుడు, తిన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఆయన నామం మహిమపరచబడాలి. ఏంది వీళ్ళు క్రైస్తవులు అంట చి అన్నట్టుగా ఆయన నామం అవమానపరచబడినట్లుగా మనము ప్రవర్తించకూడదు, చేయకూడదు. అనేకుల ప్రవర్తనను బట్టి దేవుని నామం దూషింపబడుతుంది. ఒక చోటు ఉంటుంది, ఇలాంటి వారు చేయబట్టే కదా ఆయన నామం దూషింపబడతా ఉన్నది. అందుకే మనం ఏమని ప్రార్థన చేయాలట, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మనం ఏ పని చేసినా కానీ వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని బిడ్డలు అనే విధంగా మనం ఉండాలి. నిన్న నేను
ప్రతిరోజు ఎక్కడో ఒక కాడ సువార్తను ప్రకటిస్తూ ఉంటా. నిన్న ఆటో తీసుకొని వెళ్తున్న ఒక ఇద్దరు, ఒక తల్లిగారు, వారి పాప, ఇంకొక చిన్న పాప, వారు ఒక హాస్పిటల్ దగ్గర నుంచి బుక్ చేసుకున్నారు. ఆటో తీసుకొని వెళ్ళిన ఎక్కడికి తీసుకెళ్ళారంటే ఒక ముస్లిమ్స్, అదే ఏం చేస్తారు వాళ్ళు, ఏదో చేస్తారు కదా, అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బుక్ చేసి పెట్టినటువంటి ఆ పాయింట్ కాకుండా ఇంకెక్కడనో ఉంది, అది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మంత్రం వేస్తారు కదా ఎక్కడ అని వాళ్ళని అడుగుతూ ఉంటే నేను అన్న, అమ్మ ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అన్నప్పుడు ఆమె నవ్వి అవును కానీ పాపకు బాగాలేదయ్యా, రాత్రిపూట ఉలికి పడుతుంది, అది జ్వరం వచ్చినప్పటి నుంచి ఇట్లా చేస్తుంది అంటే హాస్పిటల్కి పోయినాం కానీ తగ్గుతలేదు అని అన్నది. అంటే అయితే మాత్రం మంత్రానికి చింతకాయలు రాలుతాయా అనేసి అన్నప్పుడు మరి ఏం చేయాలి, మా దగ్గర వేరే మార్గం లేదంటే మీరేమనుకోకపోతే నేను మంత్రమేను డబ్బులు తీసుకోను, చిన్న ప్రార్థన చేయాలన్నా అన్న. మీరు క్రైస్తవులా అన్నది. అంటే అవును అన్న. అంటే ప్రార్థన చేస్తా అంటే ఒప్పుకుంటలేదు ఆమె. మంత్రమన్నా వేయించుకుంటుందంట కానీ ప్రార్థన ఒప్పుకుంటలేదు. అంటే సాతాను ఏదైనా ఒప్పుకుంటుంది, మీరు దేవుడన్నా ఒప్పుకుంటుంది, మీరు ఏదైనా పిచ్చి పని చేస్తే ఒప్పుకుంటుంది, కానీ సత్యవంతుణ్ణి సాక్షిగా చూపుతా అంటే ఒప్పుకోదు, సత్యవంతుని చూపిస్తా అంటే అస్సలు ఒప్పుకోదు. ఇంకా ఆమె ఏమంటుంది తెలుసా, మా కుటుంబంలో కూడా మారినరు, క్రైస్తవులుగా అయినరు అంటారు, కానీ ఆమె ఎడిగిపోయింది, ఆ యొక్క అపవాదినే ఆశ్రయించింది. నేను అన్నాను, అమ్మ నేను ఒక మాట చెప్తా, సరే మీరు ఇప్పుడు నాతో ప్రార్థన చేయించుకోకపోతే పర్వాలేదు, మీ పాప ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు వెళ్ళిన చోట కూడా మీరు బాగుపడకపోతే మీరు ఒక్క మాట మనసులో తెలుసుకోండి, నువ్వు దేవుడు కదయ్యా యేసయ్యా, నా బిడ్డను ముట్టి స్వస్థపరిచాను చాలు, నువ్వు ఏ గుడికి పోనక్కర్లేదు, ఏ బొట్టు తీయనక్కర్లేదు, నువ్వు ఒక్క మాట నువ్వు దేవుడు కదయ్యా అని నువ్వు మనసులో అనుకోమ్మా, ఆ బిడ్డ స్వస్థపరచబడుతుంది అని చెప్పి వచ్చిన. నా ప్రయత్నం నేను చేసిన, నేను సువార్తను ప్రకటించాల్సినటువంటి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసిన, కానీ వారు వినలేదు. అయితే ఆయన నామం ఏం చేయాలి, మనము ఎప్పటికీ మహిమపరచబడినట్టుగా మనము ఆయనను అడుగుతూ ఉండాలా. మన ప్రవర్తన, ఆయన నామం మహిమపరచబడినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. అయితే నీ రాజ్యం వచ్చునుగాక, ఆయన రాజ్యం వచ్చేటందుకు మనము ప్రతి క్షణము, ఆయన రాజ్యం రావాలంటే ఏం కావాలా మీకు తెలిసి ఉండాలి. ఆయన రాజ్యం రావాలంటే ఏం కావాలా, ఆయన రాకడ రావాలంటే ఏం కావాలా, ఎందుకొరకు ఇంకా ఆలస్యం జరుగుతుంది చెప్పండి. మనం సిద్ధంగా లేము. సరే మనం ఇంకా పరిశుద్ధంగా కావాలా, మనలో ఉన్న మాలిన్యాలను కడుక్కోవాలా, అందుకే ఇంకా ఆలస్యం. ఇంకా అనేకులకు సువార్త ప్రకటింపబడలేదు. ఆ సువార్త ప్రకటింపబడిన తర్వాత ఈ సువార్త మోయబడుతుంది, అప్పుడు ఆయన రాకడ వస్తుంది. కనుక ఆయన నీ రాజ్యం వచ్చును గాక అన్నప్పుడు మనం ఏం చేయాల్సిన మన బాధ్యత మనకు తెలిసి ఉండాలి. ఆయన రాజ్యం రావాలంటే సర్వలోకము ఆయన సత్య సువార్తను ఎరిగి ఉండాలి. ఆయన సువార్తను అందరూ తెలుసుకోవాలి. ఆయన సత్యదేవుడు అన్న మాధుర్యాన్ని వారు గ్రహించాలి. వారందరూ ఏమనుకుంటున్నారంటే అందరిలో ఒక్కడు అనుకుంటున్నారు, అందరిలో ఈయన కూడా యేసు ప్రభు కూడా ఒక దేవుడే అనుకుంటున్నారు, కానీ అందరికంటే ఒక్కడే దేవుడని వాళ్ళు గ్రహిస్తలేరు. అందరూ దేవుళ్ళు కాదు, ఈయన దేవుడు అన్న సత్యాన్ని వారు గ్రహిస్తలేరు. ఆ గ్రహింపు కలగాలంటే మనం ఏం చేయాలా, ఆ సువార్తను చెప్పాలా, సత్య మాధుర్యాన్ని చెప్పాలా. ఎవరో ఎందుకు, మన క్రైస్తవులే ఆ మాధుర్యాన్ని గ్రహించలేకపోతారు. నిన్న అమ్మకు చూపించిన ఒక వ్యక్తి ఏమన్నాడమ్మా, యేసు ప్రభు అట యెహోవా ద్వారా మొట్టమొదటగా చేయబడ్డటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నాడు. ఎంతటి దౌర్భాగ్యం. ఆ సత్యాన్ని గ్రహించలేనటువంటి వారికి మనము ఆ సత్యాన్ని గ్రహింపజేయడమే ఆ రాజ్యము రావడానికి పునాది. మనం సత్య సువార్తను చెప్పడమే ఆయన రాజ్యము రావడానికి మార్గము. కనుక ఇంకో మాట ఏమంటుండు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. పరలోకమందు కూడా ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. పరలోకమందు దేవదూతల యొద్ద కూడా ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. ఆకాశము, సూర్యుడు, నక్షత్రాలు, భూమి, ప్రతి ఒక్కటి, మంచినీరు, గాలి కూడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. దేవుడు ఒక చోట భూమి నోరు తెరువనగానే భూమి నోరు తెరిచింది. భూమి, ప్రకృతి, ప్రతి ఒక్కటి కూడా ఆయన నోటి మాటకు విలువనిస్తున్నాయి, ఆయన నోటి మాటకు లోబడుతూ ఉన్నాయి. ఒక చోట ఏమంటాడు, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయట, ఆయన దేవుడు అని ఒప్పుకుంటాయట. ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని మనము గ్రహించి ఆయన మార్గోపదేశాన్ని మనము తెలుసుకొని ఆయన నా మార్గంలో నడవమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అపోస్తుల కార్యం 22:14 చూద్దామమ్మా. అపోస్తులు 22:14. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును
ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఎందుకు నియమింపబడ్డాము? మనం ఈ లోకానికి ఎందుకు వచ్చినాము? ఈ లోకంలో ఎందుకు వచ్చినామంటే చాలామంది ఏం చేస్తారు, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎయిమ్ ఏంటంటే వాళ్ళు చదువుకోవాలా, చదువుకొని వాళ్ళు ఏం చేయాలా, అమెరికాలో స్థిరపడాలా, అమెరికాలో స్థిరపడి ఏం చేయాలా, చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లేదా చక్కటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఇదే కదా మనం ఈ లోకంలోకి వచ్చింది కదా. మనం ఎందుకు వచ్చిందో ఇక్కడ మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆయన చిత్తాన్ని తెలుసుకోమంటే మనం ఏం చేస్తున్నాము, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటా ఉన్నాం. ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలా, ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తానికి మనము ఆ లోబడినప్పుడే ఆయన ఉద్దేశం నెరవేర్చబడుతూ ఉంది. ప్రతి ఒక్కరిలో ఆయన ప్రణాళిక ఉంది. నీలో అందరిలో కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆయన చిత్తాన్ని మనం గ్రహించకపోతే, ఆయన చిత్తానికి మనం లోబడకపోతే ఆయన ప్రణాళిక నెరవేర్చబడదు. మనము ఆయన చేతితో పిండితో ఒక రొట్టెను తయారు చేసినప్పుడు అది మనం ఎటు బెలాయిస్తుంటే అటు పోతుంటేనే అది ఒక రొట్టె తయారవుతుంది. దేవుడు మనని ఎటు మత్తుతుంటే, ఎటు చక్కగా చేస్తుంటే అటు మనం లోబడుతుంటేనే ఆయన చిత్తం నెరవేర్చబడతా ఉంటుంది. ఆయన ఒక దిక్కు చెప్తా ఉంటే మనం ఒక దిక్కు చేస్తే అది ఆయన చిత్తం నెరవేర్చబడదు. ఈరోజు అక్కడ ఇసుక ఇయ్యకపోతే నేను గొడవ పడి తెస్తే ఇసుక వస్తుండేనేమో, కానీ ఆయన చిత్తం నెరవేర్చబడకపోతుండే. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన చిత్తం నెరవేరబడాలంటే మనం మొట్టమొదటగా ఒకసారి ఆయన సానుకూలపరుస్తాడన్న ఆలోచన మీకు కలిగి ఉంటే ఆటంకం కూడా మీకు తెలిసి ఉండాలి. ప్రతిదీ చేయుటకు మనం వాడుకున్నాం, ఏదైనా చేయుటకు సమర్థుడు అని. మనము అసాధ్యాన్ని సుసాధ్యంగా మనం చూసినటువంటి బిడ్డలం. మనం ముక్కు లేదు, చెవు లేదు, బిడ్డకు ఆరోగ్యం చక్కలేదు, తీసేయండి అని చెప్పినటువంటి ఆ డాక్టర్లు ఈరోజు చక్కటి బిడ్డను పుట్టించిన దేవుని యొక్క కార్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతుండొచ్చు. కనుక ఆ కార్యాన్ని చూసి మనం సంతోషపడుతున్నాము, ఆటంకాన్ని మాత్రం మనం లక్ష్య పెట్టాం. ఏదైనా ఆటంకం కలిగినప్పుడు మనం ఎదురాడుతాం, ఏదైనా ఆటంకం కలిగినప్పుడు మనం పోరాడుతాం. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటాం, మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటాం. మన ఇష్టాన్ని కాదు, ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి. కనుక ఇక్కడ మనం ఈ లోకానికి ఎందుకు వచ్చినామట, ఆయన చిత్తము తెలుసుకొనుటకే. ఆయన చిత్తము తెలుసుకొని నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఆయన నోటి మాట ఏంటమ్మా? ఆయన నోటి మాట వాక్యం. ఆయన వాక్యం విని విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవుడు ఒక చోట ఏమంటాడు, నువ్వు అద్దంలో ముఖం చూసుకొని నీ ముఖాన్ని సరి చేసుకోకుండా వెళితే నీవు చూసి కూడా ఏమి లాభము? వాక్యము విని నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు అద్దంలో ముఖం చూసి కూడా సరి చేసుకున్నట్టే. నువ్వు చిత్తాన్ని గ్రహించాలా. మొట్టమొదట ఏదైనా ఆటంకం జరిగిందా, ప్రభువా ఇది నీ చిత్తం కాదా, ప్రభువా ఇది నీ చిత్తమా, మొట్టమొదట అది నీ చిత్తమా కాదా అని తెలుసుకోవాలంటే మొట్టమొదట నువ్వు చేసే ప్రతి పనిని కూడా ఆయన కాళ్ళ మొదట పెట్టి నువ్వు పని చేయాలి. ఇల్లు కట్టడం, నీకు అది ఇల్లు కట్టాలి అనే ఉద్దేశం నీకు కావాలంటే ఫస్ట్ దేవుని దగ్గర అడగాలి, ప్రభువా ఇది నీ చిత్తం అయితే నాకు సమస్తమును సమకూర్చు. సంఘం కట్టడానికి నాకు ఆటంకం కలిగింది, ప్రభువా మరి ఇది నీ చిత్తమా? నీ రాకడ సమీపం అయితే నేను సంఘం కట్టి కూడా వ్యర్థమే కదా నాయన. నీ రాకడ వస్తే నేను సంఘం కట్టి కూడా సంఘం శిథిలం అయిపోతుంది కదా నాయన. అప్పటి వరకు నేను సువార్త ప్రకటించాలా, అప్పటి వరకు నేను కొనసాగించాలా? నీ మాట, నీ యొక్క ఉద్దేశం నాకు బయలుపరచు, కళల ద్వారా మాట్లాడు. లేకుంటే నేను కట్టలేనని ఒక కళ చూపి, నేను కట్టినట్టు కళ చూపిస్తే నేను ప్రయాసపడతా, నేను కట్టలేననే కళ నాకు చూపిస్తే నేను మానుకుంటా. మీ స్వార్థ పరిచర్య నేను చేస్తానని దేవుని దగ్గర మొరపెడతా ఉన్నా. మొట్టమొదట ఆయన చిత్తాన్ని మనము గ్రహించేటటువంటి ఆ యొక్క అలవాటు మనం నేర్చుకోవాలి. మొట్టమొదట మనం చేసే పనిని మనము అడగాల. ఆ తర్వాత ఏదైనా ఆటంకం కలిగితే అది ఆయన చిత్తం కాదని మనము గ్రహించాలి. ఎందుకంటే మనము ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా నడిపింపబడుతున్న వారమైతే, రక్షణ పొందిన వారమైతే, పరిశుద్ధాత్మ చేత గద్దింపబడిన వారమైతే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారమైతే సమస్తము కూడా ఆయనకిష్టం లేకుండా ఏది జరగదని నమ్మి మనం ముందుకు నడవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. ఒక్క నిమిషం అండి, నేను తీసేదాకా ఆగండి. తీసేదాకా ఆగండి ఎవరిది. రోమీయులకు 10వ అధ్యాయం 17వ వచనం.
కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏ మాటలు వింటున్నాం? ఏ మాటలు వింటున్నామమ్మా? క్రీస్తును గురించినటువంటి మాటలు వింటున్నాం. ఏ మాటలో కూడా విశ్వాసం లేదు. ఏ మాటలో విశ్వాసం ఉన్నది? క్రీస్తును గూర్చినటువంటి మాటలో విశ్వాసం ఉన్నది. ఏ మాటకు కూడా విశ్వాసం అక్కర్లేదు, క్రీస్తును గూర్చిన మాటకు విశ్వాసం కావాలి. అసలు విశ్వాసం అంటే ఏందో మనము తెలుసుకోవాలి. దేనికి విశ్వాసం కావాలమ్మా? దేనికి విశ్వాసం కావాలా? దేవుడు అని నమ్మడానికి విశ్వాసం కావాలి. అవునా కదా? ఇప్పుడు దేవుడే శరీరధారిగా వచ్చిన దేవుణ్ణి ఎవరు గుర్తుపట్టలేదు, ఎవరు నమ్మలేదు. నమ్మిన దాన్ని ఏమంటున్నారు? విశ్వాసం. ఇప్పుడు అబ్రాహాము గారు అంతవరకు వినని స్వరాన్ని విన్నాడు. అబ్రాహాము గారు అన్య దేవతలను ఆరాధించిండు. కానీ ఒకరోజు సడన్గా ఆయనకు పైనుండి స్వరం వినబడ్డది. ఆ స్వరాన్ని ఆయన నమ్మిండు. ఇది దేవుని స్వరం అని నమ్మిండు కనుక ఆయనకు అది నీతిగా ఎంచబడ్డది. ఈరోజు వినుట వలన క్రీస్తును గురించిన మాట అయితే చదవండమ్మా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అయితే ఏ మాట వింటున్నాం మనం అంటే క్రీస్తును గురించినటువంటి మాట వింటున్నాం. నేను ఇంతకుముందుకు ఒక పాస్టర్ని కలిసినప్పుడు నేను ఆయనతో మాట్లాడిన, యేసు ప్రభు ఎవరు అని అడిగిన. యేసు ప్రభు ఎవరు అని మాట్లాడినప్పుడు ఆయన కొన్ని విధాలమైనటువంటి సమాధానాలు చెప్పిండు. అయితే ఆయన చెప్పినటువంటి విధానానికి నేనేమన్నానంటే, మరి యేసు ప్రభు ఫలానా అని నువ్వు చెప్పినటువంటి విధానమే అయితే మరి దేవుడు అని మరి మనం ఎలాగో ఒప్పుకుంటున్నాం అని ఆయనకి వేసినప్పుడు ప్రశ్న ఆయన దగ్గర సమాధానము లేకపోయింది. అయితే క్రొత్త నిబంధన పాత నిబంధన అనేది మనకు ఎందుకు ఇచ్చిండు? పరిశుద్ధ లేఖనంలో ఎందుకు రాయబడ్డది? క్రొత్తది అని చెప్పుట చేత పాతది అదృశ్యం అవడానికి సిద్ధముగా ఉన్నది అన్నాడు. ఈ పాత నిబంధన అదృశ్యం అవడానికి సిద్ధంగా ఉన్నది కదా, మరి ఎందుకు మన క్రొత్త నిబంధన పక్కన పొందుపరిచిండ్రు అని అంటే క్రీస్తును గురించినటువంటి ఆ యొక్క సాక్ష్యము కొరకు. ఆయన పునాది ఎక్కడి నుండి వచ్చిందో అది మనకు తెలియబడటం కొరకే పాత నిబంధన మనకు అలాగే పొందుపరచబడి ఉన్నది. ఆయన రావడానికి, ఆయన రాకను సూచిస్తుంది. ఆయన మొదటివాడు కడపటివాడు అనే సూచన కొరకు ఆ యొక్క పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు అక్కడ పొందుపరచబడి ఉన్నాయి. కనుక మనకు విశ్వాసము, మనం ఏం వింటున్నాము? ఇప్పుడు విన్న మాటలన్నీ కూడా క్రీస్తును గురించినటువంటి మాటలు విన్నాము. ఆయన చిత్తాన్ని మనం ఎరగవలసినటువంటి మాటలు విన్నాము. ఆ యొక్క విశ్వాసము దేనికి కావాలా? యేసు దేవుడని నమ్మడానికి మనకు విశ్వాసం కావాలి. అందుకే క్రీస్తును గురించిన మాట వినుట వలన విశ్వాసం కలుగును. ఆ మాటలు వింటే యేసు దేవుడు అనే మాట మనకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే విశ్వాసం. అయితే ఈ మాటలన్నీ కూడా క్రీస్తు చెప్పినటువంటి మాటలే. మనకు ఏదైతే యేసయ్య మనకు చెప్పిండో ఆ మాటలే మనము విని మనం నడుచుకోవాలి. కనుక ఆయన చిత్తాన్ని మనము గ్రహించాలా, ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహించాలా. మన ఉద్దేశాన్ని మనము నెరవేర్చుకోకూడదు. మనకు ప్రతిదీ కూడా మన తల్లిదండ్రుల దోషమా, మన దోషంను బట్టి మనకు సమస్తమును కలుగుతుంది. కనుక దేవుడు ఏమంటున్నాడు? మీకు ఉన్న కొలది మీరు ఆ యొక్క వెసులుబాటు ప్రకారంగా మీరు చేయండి. సువార్త కానీ, లేకుంటే మన పిల్లల చదువులు కానివ్వండి, మన జీవితాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా. చాలామంది ఏం చేస్తారంటే, నేను బాగా పెద్ద సేవ చేయాలి, నేను కారులో తిరగాలి, నేను పెద్ద మీటింగ్లు పెట్టాలని ఆ యొక్క ప్రయాసపడతా ఉంటారు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, మనకున్న స్థితిని బట్టి కాకుండా ఇంకా అధికమైన చదువులు చదివేయాలని అప్పుల పాలు అవుతూ ఉంటారు. వాటిని బట్టి కాదు, ఆయన చిత్తాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. మన పిల్లలకు ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో గ్రహించి ఆ విధమైనటువంటి నడవడిలో మనం నడిపియాలా. మనం ఎవరిని చూపించాలా? పిల్లలకు దేవుని చూపించాలా, దేవుని ప్రేమను చూపించాలా. మనము దేవుని యొక్క మార్గంలో నడవాలా. మనం వారి మార్గంలో, ఆ యొక్క దేవుని మార్గంలో వారిని నడిపిస్తే వారు దేవుని చిత్తాన్ని, ఉద్దేశాన్ని గ్రహించిన వారై ఉంటారు. కనుక మనం ప్రతిదినము కూడా దేవుని చిత్తాన్ని గ్రహిస్తే మనము దేవుని మాట విని విశ్వాసంతో నడుస్తామని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఆ యొక్క మాటలు మనం ప్రతిదినము ఆయన మాటలే విని ఆయనకు లోబడేటటువంటి తత్వంను మనం ఎరిగిన వారమై ఉంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక.